హాయ్ ఫ్రెండ్స్, గీతమ్మ మళ్ళీ వచ్చింది. మీకు ఈ అబ్బాయిని చూపిస్తున్నా చూడండి. వచ్చి నార్మల్గా కూర్చొని ఫోన్ మాట్లాడుకుంటా నాకు ఉచిత సలహాలు ఇస్తుండ అనమాట. ఏంటంటే చూపిస్తావు, నా బండి ఎట్లా ఉంది కదా అక్కడ చూడండి. మొత్తము బండి మంచిగా చేయించుకోవచ్చు కదా అని నాకు సలహా ఇస్తుండు. అంటే నేనే బండి చూడబుద్ధి కాకపోతే నా బండి కాడికి రావద్దని అంటున్నాను అనమాట. నా బండి ఇట్లనే ఉంటుంది, నాకు ఎంత స్తోమత ఉందో అంత స్తోమతలోనే పెట్టుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మంది వచ్చి గీతమ్మ మంచి పెట్టుకోవచ్చు కదా, నువ్వు అట్లా పోతావు ఇట్లా పోతావు అని చెప్పేసి డైలాగులు వేస్తుంటారు. నేను ఒకటే మాట అంట, నాకు ఉన్నంతలోనే పని చేసుకుంటున్నా, నాకు ఉన్నంతలోనే ఉంటున్నా. ఒక్క నిమిషం, నేను ఎవరిని అమ్మ అయ్యా అని అడుక్కోవట్లేదు. నాకు ఈ బండి బాగలేదు కొంచెం ఇవ్వండి అని చెప్పేసి నేను ఎప్పుడన్నా అడిగినా అయ్యా చెప్పవు? నవ్వుకుంటూ అనొద్దు అక్కడ, సీరియస్. అంటే అక్కడ నా లేనితనాన్ని గురించి మీరు వెక్కిరిస్తున్నట్టు ఉంటుంది నాకు, అర్థమైందా? లేనితనాన్ని గురించి ఎవరిని అట్లా చులకనగా మాట్లాడొద్దు. చేయించుకోవచ్చుగా అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చుంటే మాకు గిరాకీ లేక సరే నేను ఆ కూలి పని ఈ కూలి పని చేసుకుంటూ ఇంట్లో ఏదో నడిపిస్తున్నా. నువ్వు వచ్చి డైలాగ్ వేస్తే ఇంకొక ఆయన వచ్చి బండి మీద వచ్చి ఇంకొక ఆయన డైలాగులు వేస్తుంటారు. అయితే ఈయన డైలాగ్ వేస్తున్నారు అనమాట. ఇక ఎప్పటి నుంచో తీద్దాం అనుకున్నా, ఇట్లాంటి మనుషులు నాకు చాలా మంది దొరుకుతారు అనమాట. బండి కాడికి వచ్చి అంటా ఉంటారు అనమాట. అది సంగతి. అయితే ఇంకో అతను వచ్చి బండి మార్చొచ్చు కదా అంటారు. అరే భయ్, నాకు డబ్బులు లేక నేను ఏదో అవస్థ పడుతూ నా కుటుంబాన్ని నేను పోషించుకున్నా, ఈ జనాలకి ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ఒకరి జీవితంలోకి వచ్చి ఒకరి బండ్ల గురించి ఒకరి పనుల గురించి వెక్కిరించడం మాట్లాడడం ఎప్పుడు మారుతారో అప్పుడే మారుతుంది. అసలు నాకు తెలిసి ఇట్లాంటి జనాలు ఉన్నంత వరకు మారదు. నాకు చాలా హట్టింగ్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎవరిని అమ్మాయి అని పైసా అడుక్కోవట్లేదు. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అనేది నాకు ఇంకా అర్థం కావట్లేదు. నాకు పిచ్చిలేస్తే ఒక్కొక్కసారి ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే. అది అట్లనే ఉంటుంది. దానివల్ల వచ్చిన వాళ్ళే తింటారు. నా బండి కాడ ఎవరైతే రాబుద్ది అవుతుందో, ఎవరైతే తినాలనిపిస్తే వాళ్ళే తింటారు. అది సంగతి. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే మీరు కూడా ఇంకోసారి వాళ్ళ లేనితనాన్ని గురించి వెక్కిరించి మాట ఉంటే వాళ్ళే కొనుక్కుంటారు కదా. డబ్బులుంటే వాళ్ళే కొనుక్కుంటారు. మందితో చెప్పించుకునేంత అయితే లేదు కదా. ఎందుకు మాట్లాడతావు? సారీ చెప్పకు. ఒక మాట అని సారీ చెప్తే ఒక ఏమంటారు 5 అక్షరాల పదాలు చెప్పగానే అయిపోతుందా సారీ? సారీ అంట, సారీ అదొకటి నేర్చుకున్నారు. అర్థమైందా మీకు? ఎప్పుడైనా సరే నిన్ను అనట్లే, నువ్వు నోరు మూసుకో.